ముందు మాట ప్రతి ఊరు ఉపయోగించుకోవాలి. మనకున్న పాలనా వ్యవస్థలో అత్యుత్తమం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి కీలకం స్థానిక స్వయం పాలన. అందుకే గ్రామ పంచాయతీ పాలన పుస్తకం ద్వారా శ్రీ కాయల వెంకటరావు గారు చేసిన ప్రయత్నం విలువైనది. ఇటీవల జరిగిన ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు 2023ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎంచుకోవటం అనేది మిగతా ప్రపంచం కంటే ఎంతో ముందు నుంచే భారత్లో ఉంది అన్నారు. ప్రజాస్వామ్యం గ్రామీణ భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమనటంలో సందేహం లేదు. బుద్ధుని కాలంలోనే గ్రామ రిపబ్లికన్లు మన దేశంలో ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం చోళుల కాలంలో బలమైన గ్రామ పరిపాలన సంస్థలున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఆధునిక ప్రజాస్వామ్య యుగం వచ్చినా ఇప్పటికీ మన ప్రజాస్వామ్యం ఎందుకు కేంద్రీకృతమైంది, ఎన్నికల్లో ఓటింగ్ చుట్టూనే ఎందుకు తిరుగుతోందన్నది అసలు ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం, ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం, శాంతియుతంగా అధికార మార్పిడి జరగటం మొదలైనవి ముఖ్యమే. కానీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు, అందుకోసం కోట్ల రూపాయలు చట్టవిరుద్ధంగా ఖర్చు చేయటం, తాత్కాలిక తాయిలాల పథకాలు, ఇతర ప్రలోభాలు, కులం మతం వంటి ఉద్రేకాలు ఉంటే ఆ ఓటు సద్వినియోగం అవ్వదు. ఓటు వేయటం వెనుక అసలు లక్ష్యమైన అభివృద్ధి చెందే అవకాశాలు, అందుకోసం సుపరిపాలన సాధ్యం కావు. మన ప్రజాస్వామ్యంలోని ఈ మౌలిక సంక్షోభానికి మూలం మన స్థానిక ప్రభుత్వాలలోనే ఉంది. తాము వేసే ఓటుకి తమ జీవితానికి మధ్య సంబంధం ఏమిటో ప్రజలకు అర్థమైతేనే ఎన్నికల్లో సరైన ఎజెండాకు అభ్యర్థికి ఓటు వేయగలుగుతారు. ఆ అర్థమవటం బలమైన స్థానిక ప్రభుత్వాల ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే స్థానిక ప్రభుత్వాలను ప్రజాస్వామ్యానికి పాఠశాలలు అంటారు. ఇలాంటి స్థానిక ప్రభుత్వాల నిర్మాణంలో మనం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి విఫలమై ఉన్న కొద్దీ విపరీత అధికార కేంద్రీకృత వ్యవస్థ నిర్మించటం వల్లే మన అభివృద్ధి, ప్రజాస్వామ్యం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. గ్రామాల చుట్టూ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న మహానగరాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వలసలు పోయి అక్కడ దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తుంది. స్థానిక ప్రభుత్వాల్లో దళిత, వెనుకబడిన వర్గాలకు పెద్ద సంఖ్యలో రిజర్వేషన్లు ఉన్నా పెద్దగా ఫలితాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో గ్రామాలలో పరిపాలన నాయకత్వానికి ఉపయోగపడేలా కాయల వెంకటరావు గారు ఈ కరదీపికను అందిస్తున్నారు. 73వ రాజ్యాంగ సవరణ ఆధారంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని అంశాలను ఇందులో వారు తేలిగ్గా అర్థమయ్యేలా అందించారు. స్థానిక ప్రభుత్వాల సాధికారత కోసం ఇప్పటిదాకా కొన్ని పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డిమాండ్ సాధన కోసం తెలుగునాటే లోక్సత్తా 2003లో
1,08,00,000 సంతకాలు సేకరించింది. ఇన్ని సంతకాలు ఒక డిమాండ్ మీద ఒక రాష్ట్రంలో సేకరించటం భారతదేశంలోనే రికార్డు. జాతీయ స్థాయి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాగా మూడో అంచెలోని ప్రభుత్వాలుగా స్థానిక సంస్థలను గుర్తించడానికి మన మితిమీరిన కేంద్రీకృత పాలనలో ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చు. అయితే ఇది పూర్తయ్యేదాకా మనం ఆగాల్సిన పని లేదు. చట్ట పరిధిలోనే ప్రజల సహకారంతో పురోగతి సాధించవచ్చు. అందుకు కావలసిన అవగాహనను ఇలాంటి పుస్తకాలు అందిస్తాయి. ఆర్థిక వృద్ధి ఉంటేనే సుపరిపాలన సాధ్యమవుతుంది. కాబట్టి మొట్టమొదట ఆదాయాలు పెంచుకోవటం, వనరులను ఆ దిశగా వినియోగించటానికి గ్రామ పంచాయతీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందుకోసం వ్యవసాయం సహా వివిధ రంగాల్లో సాంకేతికతను విరివిగా వినియోగించటం, సాంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం వంటి ప్రయత్నాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలతో సంధానం అవటం, ఊరు నుంచి స్వదేశంలో విదేశాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని భాగస్వాముల్ని చేయటం, గ్రామాల మధ్య చిన్న పట్టణాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేసుకోవటం, ఈ దిశగా యూనియన్, రాష్ట్ర ప్రభుత్వాల్ని గ్రాంట్లని ఉపయోగించుకోవటం కోసం సంఘటితంగా కృషి చేయాలి. నాణ్యమైన విద్య, ప్రజారోగ్యం, వైద్యం, గ్రామ సచివాలయాల్లో సిటిజన్ చార్టర్ల ద్వారా నాణ్యమైన పౌర సేవలు సకాలంలో అందించటం, మద్య నియంత్రణ మొదలైన అంశాల మీద గట్టిగా దృష్టి పెట్టాలి. ప్రజలకు పాలనకు మధ్య అడ్డుగోడలు లేకుండా చేయాలి. ఇవేవీ అసాధ్యాలు కాదు. రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని, చట్టాల్ని అవగాహనతో ఉపయోగించుకుంటూ కులం, మతం, పార్టీ వంటి ఉద్రేకాలను దాటి నాయకత్వ సామర్థ్యంతో వ్యవహరించగలిగితే పూర్తి సాధ్యం అవుతుంది. ఈనాడు గ్రామాలు చాలా మేరకు నిర్జనం అవుతున్నాయి. గ్రామంలో విశ్వసనీయత, సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు ఉన్నవారు తగ్గిపోతున్నారు. గ్రామాలు ఆర్థికంగా బలహీనపడడంతో కొద్దిపాటి నైపుణ్యం, అవకాశం ఉన్నా సుదూరంగా నగరాలకి వలస పోతున్నారు. అలాగే కులాల చుట్టూ నిర్మాణమైన గ్రామీణ సమాజంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకోవడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య సంస్కృతి పెంచాలంటే ఓళ్ళని కలిపి కనీసం 10,000 మంది జనాభాకి ఒక పంచాయతీని ఏర్పాటు చేయడం సబబు. అప్పుడు సమర్థ నాయకత్వం సాధ్యమవుతుంది. అలాగే పెద్ద పంచాయతీలలో ఉమ్మడి వసతుల కోసం, మౌలిక సదుపాయాల కోసం వనరుల్ని సమకూర్చుకోవడం సులభమవుతుంది. అలాగే పట్టణీకరణ, అవకాశమున్న కూడలి గ్రామాలని, చిన్న పట్టణాలని గుర్తించి అక్కడ పట్టణీకరణకి, సమగ్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి ఏర్పాట్లు చేసే స్థానిక పట్టణీకరణ జరిగి నిరుపేదలు పొట్టచేత పట్టుకొని సుదూర నగరానికి వలసపోవడం తగ్గుతుంది. స్థానికంగా పెట్టుబడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఉపాధి కల్పన జరుగుతుంది. ఇలా గ్రామ, పట్టణ ఆర్థిక వ్యవస్థలని పూర్తిగా సంధానం చేయటం నేటి అవసరం. విద్యార్థి దశలోనే స్థానిక ప్రభుత్వాల ప్రాధాన్యతను గుర్తించిన వెంకటరావు గారు రైల్వేలో రిటైర్ అయ్యాక తన సొంత ఊరిలో ఆర్థిక, ఆరోగ్య, నాయకత్వ అభివృద్ధి కోసం కృషి చేయటమే కాకుండా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, యువతకు ఉపయోగపడేందుకు పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు. స్థానిక ప్రజాప్రతినిధుల కోసం లోక్సత్తా కూడా గతంలో ఒక ప్రామాణిక మాన్యువల్ను వెలువరించింది. స్వచ్ఛంద సంస్థలతో
ప్రభుత్వంతో కలిసి పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. గ్రామీణ ప్రజాప్రతినిధులు ఇలాంటి పుస్తకాన్ని చదవడం, చదివించడం శిక్షణా కార్యక్రమంలా నిర్వహించుకొని సమీక్షించుకోవడం ఎంతో ఉపయోగకరం. రాబోయే కొన్ని సంవత్సరాలలో వచ్చే మార్పులు మానవాళి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తాయి. చిట్ట చివరి పౌరుని వరకు ఎదిగే అవకాశాలు అందించగలుగుతాయి. ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకునేలా గ్రామాల నుంచి మన వ్యవస్థల నిర్మాణం ఉండాలి. మనల్ని మనం ఎంత వేగంగా ప్రజాస్వామీకరించుకుంటూ మార్పుల్ని అందుకోగలిగితే అంత వేగంగా సుస్థిరాభివృద్ధి సాధిస్తాం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్.